ప్రింట్ఎఫ్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ దేనికోసం అంటే, సపోజ్ మీరు ఏటీఎం మిషన్లో ఏటీఎం కార్డు కనుక స్వైప్ చేసారు అనుకోండి, అది అడుగుతుంది. ఏమడుగుతుందంటే ఎంటర్ యువర్ పిన్ నెంబర్ అని. సో ఈ రకంగా మీరు కనుక కంప్యూటర్ స్క్రీన్ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే లేదా ప్రింట్ చేయాలంటే యూజ్ చేసేటువంటి ఫంక్షన్ ఏంటిదంటే ప్రింట్ఎఫ్. సో ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ ఎక్కడ ఉంటుందంటే stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెచ్ అంటే .h అంటే ఏంటంటే హెడర్ ఫైల్ అన్నట్టు. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని అర్థం. దెన్ ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏ విధంగా రాయొచ్చు అంటే, నేను ఇక్కడ రాస్తున్నా ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో వెల్కమ్ అని రాస్తున్నా. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయంటే ఓన్లీ ఒకటే ఆర్గ్యుమెంట్, ఏంటిదంటే డబల్ కొటేషన్లో వెల్కమ్. నెంబర్ 2 అని రాస్తున్నాను, ఇంట్ a = 5 అని సెమీకోలన్. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో రాస్తున్నాను వాల్యూ ఆఫ్ a ఈజ్ %d, a తర్వాత సెమీకోలన్. నెంబర్ 3 అని రాస్తున్నాను ఫ్లోట్ హైట్ = 12.35 సెమీకోలన్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో హైట్ ఈజ్ %f, హైట్. %f అంటే ఇది ఫ్లోట్ ఫార్మాట్ స్పెసిఫైయర్. నెంబర్ 4 క్యార్ కలర్ = సింగిల్ కొటేషన్లో r సెమీకోలన్. ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో కలర్ కోడ్ ఈజ్ %c, కలర్ సెమీకోలన్. నెంబర్ 5 ఇక్కడ క్యార్ నేమ్ ఆఫ్ 40 = డబల్ కొటేషన్లో నిహాల్, డబల్ కొటేషన్ సెమీకోలన్. సో ఫస్ట్ ఇంటీజర్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటిదంటే %d, ఫ్లోట్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %f, క్యారెక్టర్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %c, స్ట్రింగ్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %s. సో వీటిని గుర్తుంచుకొని వీటిని బేస్ చేసుకొని మనం చేద్దాం. ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో మీరు చూడొచ్చు, ఫస్ట్ ఉన్నది మొత్తం డబల్ కొటేషన్లో ఉంది వెల్కమ్ అనేది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో డబల్ కొటేషన్లో ఏది ఉంటే అది ఎట్లుంటే అట్లనే ప్రింట్ అవుతుంది. సో డబల్ కొటేషన్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ కాకుండా మిగతా ఏది ఉంటే అది అలానే ప్రింట్ అవుతుంది. నెంబర్ 1 ఈ ప్రింట్ఎఫ్లో డబల్ కొటేషన్లో వెల్కమ్ ఉంది, దీనిలో ఎటువంటి ఫార్మాట్ స్పెసిఫైయర్ లేదు డబల్ కొటేషన్లో, కాబట్టి ఇది ఎలా ఉందో అలానే ప్రింట్ అవుతుంది. నథింగ్ బట్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే వెల్కమ్. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ a = 5 అని రాస్తున్నాం, అంటే 5 వెళ్ళి దేనిలో స్టోర్ అవుతుంది అంటే ఏలో స్టోర్ అవుతుంది. ఈ ప్రింట్ఎఫ్లో చూడొచ్చు, ఈ డబల్ కొటేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఏ ఫార్మాట్ స్పెసిఫైయర్ లేదు కాబట్టి ఇది ఎట్లుందో అట్లనే ప్రింట్ అవుతుంది. నథింగ్ బట్ ఏం ప్రింట్ అవుతుంది అంటే వాల్యూ ఆఫ్ a ఈజ్ అని. నెక్స్ట్ నెంబర్ 3 చూస్తే ఇక్కడ హైట్ ఈజ్ వరకు ఎటువంటి ఫార్మాట్ స్పెసిఫైయర్ లేదు కాబట్టి ఇది కూడా ఎలా ఉందో అలానే ప్రింట్ అవుతుంది. నథింగ్ బట్ హైట్ ఈజ్ అని. నెంబర్ 4లో కలర్ కోడ్ ఈజ్ డబల్ కొటేషన్లో ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఏ ఫార్మాట్ స్పెసిఫైయర్ లేదు కాబట్టి ఇది ఇలానే ప్రింట్ అవుతుంది, కలర్ కోడ్ ఈజ్. నెక్స్ట్ ఈ లాస్ట్లో రాస్తున్నాను ప్రింట్ఎఫ్ నెంబర్ 5లో నేమ్ ఈజ్ %s, నేమ్ క్లోజ్ పారెంథసిస్ సెమీకోలన్. ఈ డబల్ కొటేషన్లో ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఫార్మాట్ స్పెసిఫైయర్ లేదు కాబట్టి ఇక్కడ నేమ్ ఈజ్. సో ఈ నెంబర్ 2కి వద్దాం. దీనిలో వాల్యూ ఆఫ్ a ఈజ్ అని %d ఉంది. %d ఏ ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఇంటీజర్. a అనేది ఏ వేరియబుల్ అంటే ఇంటీజర్ వేరియబుల్.
సో ఈ ఏలో ఏముంటే అది ఇక్కడికి కాపీ అవుతుంది. డబల్ కొటేషన్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ ప్లేస్లకి ఆ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏ టైప్ అయితే ఆ టైప్ ఆఫ్ డేటా అనేది ఇక్కడ కాపీ అవుతుంది. %d అనేది ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్, ఏ అనేది ఇంటీజర్ వేరియబుల్. ఏలో ఏముందంటే 5 ఉంది కాబట్టి ఏలో ఉన్న వాల్యూ %d ప్లేస్లోకి కాపీ అవుతుంది. నథింగ్ బట్ ఇక్కడ వచ్చేది వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 5. ఇక్కడ హైట్ అనేది ఫ్లోట్ వేరియబుల్, 12.35 అనేది ఫ్లోట్ వాల్యూ. ఈ 12.35 అనేది హైట్ కి అసైన్ అవుతుంది. ఈ నెంబర్ 3లో %f అనేది ఫ్లోట్ ఫార్మాట్ స్పెసిఫైయర్, హైట్ అనేది ఫ్లోట్ వేరియబుల్ కాబట్టి దీనిలో ఉన్న వాల్యూ ఫ్లోట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ప్లేస్ లో కాపీ అవుతుంది. ఇక్కడ వచ్చేది హైట్ ఈజ్ 12.35. ఇక్కడ కలర్ అనేది క్యారెక్టర్ వేరియబుల్, సింగిల్ కొటేషన్ లో r అనేది క్యారెక్టర్ వాల్యూ, ఇది కలర్ వేరియబుల్ కి అసైన్ అవుతుంది. సో ఇక్కడ %c అనేది క్యారెక్టర్ ఫార్మాట్ స్పెసిఫైయర్, కలర్ అనేది క్యారెక్టర్ వేరియబుల్. కలర్ అనే వేరియబుల్ ఏముంటే ఆ వాల్యూ %c దగ్గరికి కాపీ అవుతుంది. నథింగ్ బట్ కలర్ కోడ్ ఈజ్ ఇక్కడ ఏమొస్తుంది అంటే r. నెక్స్ట్ ఇక్కడ క్యార్ అనేది డేటా టైప్, నేమ్ బ్రాకెట్ల నెంబర్ ఉంది కాబట్టి దీన్ని స్ట్రింగ్ అంటాం. సో డబల్ కొటేషన్ లో నిహాల్ అనేది స్ట్రింగ్ వాల్యూ, ఇది స్ట్రింగ్ వేరియబుల్ అనే నేమ్ కి అసైన్ అయింది. %s అనేది స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్, నేమ్ అనేది స్ట్రింగ్ వేరియబుల్, దీనిలో ఉన్న వాల్యూ %s లకి కాపీ అవుతుంది. నథింగ్ బట్ నేమ్ ఈజ్ నిహాల్ అనేది వస్తుంది. సో ఇది ఏ ఫంక్షన్ గురించి అంటే printf ఫంక్షన్ గురించి. ఇంకా 1 or 2 థింగ్స్ దీని గురించి ఇంకొంత చూద్దాం. సో నేను ఇక్కడ రాస్తున్నాను సంథింగ్ ఇంట్ rno = 5 నెక్స్ట్ క్యార్ నేమ్ ఆఫ్ సంథింగ్ 40 డబల్ కొటేషన్ లో నిహాల్. ఈ రెండింటిని ప్రింట్ చేయాలంటే నేను ఇక్కడ రాస్తున్నా ఫస్ట్ printf డబల్ కొటేషన్ లో రాస్తున్నాను రూల్ నెంబర్ ఈజ్ %d, rno. నెక్స్ట్ printf డబల్ కొటేషన్ లో నేమ్ ఈజ్ %s, నేమ్, ఇక్కడ \n. సో ఈ రెండు స్టేట్మెంట్లను ప్రింట్ చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది అంటే rno ఈజ్ %d అనేది ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్, rno లో ఉన్న వాల్యూ ఇక్కడికి కాపీ అవుతుంది. rno లో ఏముంది 5, నథింగ్ బట్ రూల్ నెంబర్ ఈజ్ 5 అనేది ప్రింట్ అవుతుంది. \n ఉంది కాబట్టి కర్సర్ నెక్స్ట్ లైన్ కి వస్తుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఫార్మాట్ స్పెసిఫైయర్ లేదు కాబట్టి నేమ్ ఈజ్ %s అనేది స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్, నేమ్ అనేది దీనిలో కాపీ అవుతుంది. నథింగ్ బట్ నేమ్ ఈజ్ నిహాల్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం రెండు స్టేట్మెంట్స్ ని రాసినాం, ఇవి రెండు దానికి సంబంధించిన అవుట్పుట్స్. ఈ రెండు స్టేట్మెంట్స్ కి బదులు మనం ఈ రెండింటిని కలిపి సింగిల్ స్టేట్మెంట్ గా రాయొచ్చు. ఎలా రాస్తామంటే ఇక్కడ రాస్తున్నాను printf డబల్ కొటేషన్ లో రాస్తున్నాను రూల్ నెంబర్ ఈజ్ %d \n, నెక్స్ట్ నేమ్ ఈజ్ %s, rno, నేమ్ క్లోజ్ పారెంథసిస్ సెమికోలన్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఫార్మాట్ స్పెసిఫైయర్ లేదు కాబట్టి rno ఈజ్ %d ప్లేస్ లోకి ఇంటీజర్ వేరియబుల్ వాల్యూ కాపీ అవుతుంది. నథింగ్ బట్ రూల్ నెంబర్ ఈజ్ 5. \n అంటే కర్సర్ నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. ఇక్కడ నేమ్ ఈజ్ %s అనేది స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్, నేమ్ అనేది స్ట్రింగ్ వేరియబుల్ కాబట్టి ఇక్కడికి ఏమొస్తుందంటే నిహాల్. సో మనం పైకి వెళ్తే ఇక్కడ రెండు స్టేట్మెంట్లు రాసినాం. సో ఈ రెండు స్టేట్మెంట్స్ ని కలిపి మనం సింగిల్ స్టేట్మెంట్ గా ఇక్కడ రాయడం జరిగింది. ఈ విధంగా కూడా printf ఫంక్షన్ ని మనం రాయవచ్చు.
ఇక్కడ కనుక మీరు చూస్తే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఇక్కడ నెంబర్ 1 అని ఇక్కడ ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్ లో వెల్కమ్ ఉంది. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయంటే ఒకటే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 2 కనుక తీసుకుంటే దీనిలో ఎన్ని ఆర్గ్యుమెంట్లు ఉన్నాయంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ %d, ఏ. థర్డ్ దానిలో కూడా 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఫోర్త్ లో కూడా 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఫిఫ్త్ లో కూడా 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఎన్నైనా ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు. కానీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మాత్రం స్ట్రింగ్ కాన్స్టెంట్ అయి ఉండాలి. స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటే డబుల్ కొటేషన్ లో మీరు ఏది రాస్తే దాన్నే స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ నెంబర్ 1 లో డబుల్ కొటేషన్ లో వెల్కమ్ ఉంది, ఇది స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్. నెంబర్ 2 లో వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ %d ఉంది, ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్. నెంబర్ 3 లో హైట్ ఈజ్ %f అని ఉంది, ఇది కూడా స్ట్రింగ్ కాన్స్టెంటే. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది స్ట్రింగ్ కాన్స్టెంట్ అయి ఉండాలి. మిగిలిన ఆర్గ్యుమెంట్స్ నెంబర్ 2 లో చూస్తే కామా తర్వాత ఏ ఉంది, మిగిలిన ఆర్గ్యుమెంట్స్ ని దేంతో సపరేట్ చేయాలంటే కామాతో సపరేట్ చేయాలి. చెప్పేది ఏంటిదంటే డబల్ కొటేషన్ లో ఫార్మాట్ స్పెసిఫైయర్ కాకుండా ఏది ఉంటుంది అట్లనే ప్రింట్ అవుతుంది. నెంబర్ 1 లో చూస్తే మీరు డబల్ కొటేషన్ లో వెల్కమ్ ఉంది కాబట్టి వెల్కమ్ ప్రింట్ అవుతుంది. నెంబర్ 2 లో చూస్తే వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ దాకా ఎటువంటి ఫార్మాట్ స్పెసిఫైయర్ లేదు కాబట్టి వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉంటే నెంబర్ 2 లో %d ఉంది డబల్ కొటేషన్ లో, ఇది ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉన్న ప్లేస్ లకు ఇది ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్ కనుక కామా పక్కన ఏ ఉంది, ఇది ఇంటీజర్ వేరియబుల్, ఈ డేటా ఇక్కడికి కాపీ అవుతుంది. డబల్ కొటేషన్ లో ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉంటే అది ఏ ఫార్మాట్ స్పెసిఫైయర్ అయితే ఆ టైప్ ఆఫ్ డేటా ఇక్కడికి కాపీ అవుతుంది. కాబట్టి ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 5 అనేది ప్రింట్ అయింది. సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఎన్నైనా ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, 1, 2, 10, 20. కానీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మాత్రం స్ట్రింగ్ కాన్స్టెంట్ అయి ఉండాలి. మిగిలిన ఆర్గ్యుమెంట్స్ ని మాత్రం కామాతో సపరేట్ చేయాల్సి ఉంటుంది. డబల్ కొటేషన్ లో ఏదైనా ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉంటే అది ఏ ఫార్మాట్ స్పెసిఫైయర్ అయితే ఆ డేటా ఆ ప్లేస్ లోకి కాపీ అవుతుంది. దెన్ ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏం పని చేయాలో దాని ఇన్ఫర్మేషన్ stdio.h అనే హెడర్ ఫైల్ ఉంటుంది. టాప్ లో మీరు చూడొచ్చు, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్లో ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.